DNA టీవీ మన రాష్ట్రం మన ఛానల్. ఈరోజు నాగార్జున యూనివర్సిటీ యొక్క ఆడిటోరియంలో మున్సిపల్ శాఖకు సంబంధించిన కమిషనర్లు, అదేవిధంగా మున్సిపల్ శాఖకు సంబంధించిన అనేక మంది సిఈలు, ఎస్సీలు, ఈలు, డిఈలు, ఏఈలతో వర్క్షాప్ జరుగుతుంది. ఈ వర్క్షాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ ఉంటే ఈ 123 మున్సిపాలిటీస్లో డ్రింకింగ్ వాటర్, స్వచ్ఛమైన డ్రింకింగ్ వాటర్ ప్రతి ఒక్కరికి 135 లీటర్లు ఉండేటట్టుగా ప్రతిరోజు, అదేవిధంగా యూజ్ చేసిన వాటర్ని ట్రీట్ చేసి బయటికి పంపించాలనే యొక్క ఇది, అదేవిధంగా రోడ్స్, అదేవిధంగా లైట్స్, అదేవిధంగా సాలిడ్ వేస్ట్, ఏదైతే మన ఇళ్ళ నుంచి వచ్చే డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ ఉందో దాన్ని బయటికి పంపించడం, ఇవన్నీ పర్ఫెక్ట్గా చేయాలనే ఉద్దేశంతో వర్క్షాప్ పెట్టారు. దీంట్లో కూడా ముఖ్యంగా రోడ్లు, ప్రతి ఒక్కరికి 135 లీటర్ల పర్ డే డ్రింకింగ్ వాటర్, స్వచ్ఛమైన వాటర్ ఇచ్చేటట్టుగా ట్రీటెడ్ వాటర్, అదేవిధంగా యూజ్ చేసిన వాటర్ని బయటికి ట్రీట్ చేసి పంపించడం, లైట్లు. సో 123 మున్సిపాలిటీస్లో 100% పర్ఫెక్ట్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దాన్ని కూడా 3 సంవత్సరాల్లో పూర్తి చేయమని ఆదేశించారు. దానికి సంబంధించి డిపిఆర్లు తయారు చేయడానికి, అంటే జనరల్గా మున్సిపాలిటీస్ ఎక్స్టెన్షన్ అవుతూ ఉంటాయి రెగ్యులర్గా, అంటే ఎక్స్ట్రా హౌసెస్ కట్టడం, ఆ ఏరియాలో డ్రింకింగ్ వాటర్ అవసరం వస్తుంది, రోడ్డు అవసరం అవుతాయి, లైట్లు అవుతాయి, వాటికి 100% రాబోయే 30 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని తయారు చేయమని ఆదేశించాం. దాన్ని యాక్చువల్గా ఈఎన్సీ గారు, మరియన్న అండ్ వాళ్ళ టీం మొత్తం సెక్రటరీ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్ కమిషనర్ని, ఇంజనీర్లు పెట్టి వర్క్షాప్ పెట్టారు. ఒక 15 రోజుల్లో ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తారు. చేయగానే కేంద్ర ప్రభుత్వాన్ని పంపించి శాంక్షన్ చేయించుకొని ఇమీడియట్గా వర్క్ చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం 2019 ఫిబ్రవరిలో 5,350 కోట్లతో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ తెచ్చాం లోన్. దాంతో అది కానీ పూర్తి అయ్యింటే ఆల్మోస్ట్ 80% అది మున్సిపాలిటీస్కి చక్కగా వాటర్ 135 ml ఉండేది లీటర్స్. దాన్ని వదిలేశారు. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చారు, స్టేట్ షేర్ వీళ్ళు పెట్టలేదు, వాళ్ళు సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఇలా. అమృత్ 2 తీసుకుంటే 8,500 కోట్లు ప్రాజెక్ట్, దానికి కూడా వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చారు, మ్యాచింగ్ ఫండ్లు అది కూడా అయిపోయింది. అదేవిధంగా గ్రీన్ కార్పొరేషన్, స్వచ్ఛ భారత్లో 2,800 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసి, అందులో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 250 కోట్లు 80 ఇచ్చింది, స్టేట్ 150 పెట్టాలా, ఆ 150 అది కూడా అయిపోయింది. ఇలా గత ప్రభుత్వం ఫైనాన్షియల్ ప్లానింగ్ లేక, ఒక ప్లాన్ లేక, ఒక సిస్టమ్ లేక అన్నీ ఆపేసింది. అంతేకాకుండా ఈరోజు మున్సిపల్ శాఖ ఏదైతే, మున్సిపల్ శాఖలో ప్రజలు కట్టే డబ్బులు, అది హౌస్ ట్యాక్స్ కావచ్చు, వాటర్ ట్యాక్స్ కావచ్చు, లేఅవుట్స్ వచ్చేది కానీ, లేదా టౌన్ ప్లానింగ్లో వచ్చేది కానీ, ఇవన్నీ కూడా సిఎఫ్ఎంఎస్లో దాదాపు 3,200 కోట్లు అక్కడ ఆగిపోయినాయి, అన్నీ డైవర్ట్ చేశారు. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభూతి, ఆయన ఒక్కొక్కటి సాల్వ్ చేస్తూ 454 కోట్లు 15th ఫైనాన్స్ ఒకటి రిలీజ్ చేశారు, మరొక 300 కోట్లు కూడా త్వరలో రిలీజ్ చేస్తామన్నారు. ఈ విధంగా ఈరోజు మున్సిపల్ శాఖ ఈ రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో ప్రజలకు ఇవ్వాల్సిన ఏదైతే బేసిక్ నీడ్స్ ఉన్నాయో అవన్నీ ఇచ్చేందుకు ఈరోజు వర్క్షాప్ మొదలుపెట్టారు. ఆ వర్క్షాప్ చక్కగా చేస్తున్నారు. వాళ్ళందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను.